బయట మీరు గొడవ పడుతున్న దానికి వాళ్ళు లోపల వాళ్ళ ప్రోమోకి బాండింగ్కి ఏమన్నా సంబంధం ఉందా? వాళ్ళిద్దరూ ప్రతిసారి నన్ను ఇంప్రెస్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ బాండింగ్తో. ఫెవివిక్ వేసి అతికించినట్టుంది వాళ్ళ బాండ్. ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరి గురించి ఒకరు వేరే వాళ్ళకి చెప్పడంలో విధానంలోనే తెలుస్తుంది వాళ్ళు ఎంత అండర్స్టాండింగ్గా ఉన్నారు అని. మీరు చూసే ఇక్కడ చెప్పనక్కర్లేదు, ఒకరినొకరు బూతులు తిట్టుకుంటున్నారు. వాళ్ళేమో అక్కడ కలిసే ఉంటున్నారు. వాళ్ళు బయటకు వచ్చి చూసిన తర్వాత మీ అందరికీ ఒక జలక్ ఇవ్వాలి. వాళ్ళు విడిపోవడం కాదు, మీకు ఇవ్వాలి ఫస్ట్. మేము ఒకటి, మీరెవరు రానాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకొచ్చేసి విన్నర్లో ఇద్దరూ రేస్లోనే ఉన్నారు. లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందో తెలీదు. ఖచ్చితంగా ఒకరు విన్నర్ అవుతారు ఇద్దరిలోనే. ఈ సూట్ కేస్ డ్రామా ఏదైతే జరిగి అప్పుడు ఏదన్నా డెసిషన్ చేంజ్ చేసుకుంటే ఎలాగో ఇద్దరికి ఇంచుమించు ఒకే ఓట్లు వచ్చాయి కాబట్టి ఆ ఇద్దరు ఆప్షనే బెటర్. ఇద్దరికి ట్రోఫీ ఇవ్వండి, ప్రైజ్ మనీ ఇవ్వండి, సరిపోతుంది నిజంగా. అప్పుడే ఎవరు కొట్టుకోకుండా ఉంటారు. ఇంకా చీఫ్ గెస్ట్ వచ్చేసి ఇంకా ఫిక్స్ కాలేదు. చిరంజీవి గారు అంటున్నారు కానీ ఇంకా ఫిక్స్ కాలేదు. అక్కడే ఒక 10 నిమిషాలు ఎవరినో ఒకరిని అన్నపూర్ణ స్టూడియోనే షూటింగ్ చేస్తుంటారు. సార్ ఒక 10 నిమిషాలు వచ్చి ట్రోఫీ ఇచ్చేయండి సార్ అంటే ఎవరో ఒకరు వస్తారు, ఇచ్చేస్తారు. లేకుంటే నాకు సరే ట్రోఫీ ఇస్తారు. చూద్దాం, చిరంజీవి గారు లేకుంటే నాగార్జున గారే. ఇంకా